పెళ్లిళ్ళకి వెళ్ళి ర్యాంప్ వాక్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఎందువల్ల అనుకోవాలంటారు? ఆయనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి? ఆయనతో కలిపి 11 మంది అండి. 11 మంది. మరే 151 పెట్టుకుని విర్రవిగరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 11 మందితోటి అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయనకి దమ్ము జాలటం ఒకటి పెట్టు. సబ్జెక్ట్ లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే, నీకు ప్రతిపక్ష నాయకత్వం నీకు గన్మేన్లో అవసరం లేదు. నువ్వు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేవు కాబట్టి నీ సీటు నీకు ఉండితే నీకు స్పీకర్ గారు నీకు ఇచ్చే అవకాశం ఇవ్వాలి. ఏ పార్టీల అధికారంలో ఉండా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి స్పీకర్ అనేవాడు కొంత టైం ఇస్తాడు. ఆ టైంలో నువ్వు నీ అభిప్రాయాలు ప్రభుత్వాలు పరిపాలన చేసే తప్పిదాలను అసెంబ్లీలో నువ్వు ఘంటాపాఠంగా వినిపించగల దమ్ము సత్తం ఉన్న ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే గారు. అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం అయ్యాడు. ఇందుట్లో సందేహం లేదు. అతను అవటం కూడా కాకుండా సరే ఇతను జీతం తీసుకోడు పక్కన పెట్టి, ఎందుకంటే ఈయనకి 5 సంవత్సరాలు బట్టలు నొక్కితే ఎక్కడెక్కడ రాష్ట్ర మొత్తంలో నుంచి వచ్చి మన బాక్సులో కంటైనర్లో పడతాయి. అది వేరే విషయం. దానికనుక ఆయనకి జీతం అక్కర్లా. తక్కిన 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు ప్రజల సొమ్ము. మీకు స్వప్రపత్తి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వు గెలిచి నేను ప్రజలు గెలిపిస్తే వైఎస్ఆర్సీ పార్టీ తరఫున వాళ్ళు సమస్యలు నువ్వు గలవెప్పి నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలిగా. మరి ఆ ఎమ్మెల్యేలు ఎందుకు పట్టలేదు? వాళ్ళకి నైతిక విలువలు లేవా? నైతిక హక్కులు లేవా? ప్రజాస్వామ్యంలో ఇది ఎట్టుందంటే నియంత పోకడ. మీ నాయకుడు మీ అధ్యక్షుడు గిరి గీతే గిరి దాటిన పరిస్థితులు మీరు ఎమ్మెల్యేలుగా అనర్హులా అని నేను సందేహం వేస్తుంది ప్రజల తరఫున. ఎందుకు మీరు మాట్లాడేది ఏం లేదంటున్నారు? మరి ప్రెస్ మీట్ పెట్టి 3 గంటలు 4 గంటలు మాట్లాడుతున్నాడు కదండి. మరి ఈ అంటే మనకి స్క్రిప్ట్ రాసిస్తారండి. వాళ్ళకి సజ్జలు ఉన్నాడుగా. ఆయన ఇంతకుముందు ఈ టీవీలో ఈనాడులో ఏదో చేశాడు, ఎడిటర్గా చేశాడు. ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి కొంచెం అనుబంధం కాబట్టి స్క్రిప్ట్ రాసిస్తాడు. అది ఇచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. 3 ఛానల్స్ అయ్యాను వాళ్ళకి అనుబంధమైన ఛానల్స్ పెట్టుకొని మాట్లాడతాయి తప్ప అసెంబ్లీలో మాట్లాడలేడు. మరి అధికారంలో ఉన్నప్పుడు కూర్చో 5 లాక్కుంటే మీకు ప్రతిపక్షవాదాలను అహంకారంతో కళ్ళు చేతులు పెట్టి అలా విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దమ్ము ధైర్యం ఎందుకు లేదు? అది లేదు ఆయన దగ్గర, వాస్తవంగా లేదు. ఏదో అది కనుక అది ఉండి చూసా వాపును చూసి బొలు పలుకోవటం ఆ టైపు జగన్మోహన్ రెడ్డి గారే తప్పితే ఎక్కడ పసలేదు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అతని దగ్గర పసలేదని చెప్పి అర్థమైంది ప్రజలకి. ఇంతకంటే అతని గురించి మనం ఏం మాట్లాడగలగాలి? ఇన్ని రోజులు లడ్డూ గురించి, తిరుమల కల్తీ నెయ్యి గురించి ఏది అసెంబ్లీలో శాసన మండలిలో మాట్లాడాలి అంటూ పుట్టుబడిన వైసీపీ నాయకులు చర్చ జరుగుతున్న సమయంలో అడ్డుపడుతున్నారు. ఎందుకు అనుకోవాలంటారు? అసలు తప్పు చేసిన అతనే కల్తీ జరిగింది ఒప్పుకున్నాడు. ఈ అసెంబ్లీలో ఈ మాధవ ఎవరో ఎమ్మెల్సీ అంట, ఆమెను ఆయన ఒక కలజోడి ఆమె పేరేందో మీరు చెప్పారండి, వరుడు కళ్యాణి గారు. వీళ్ళిద్దరూ యమా దూకుడుగా ప్రవర్తిస్తారు. వీళ్ళకి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు జ్ఞాన కూడా తెలియని పరిస్థితుల్లో ఒక సీనియర్ ఎమ్మెల్సీ మంత్రిగా చేశాడు. ఒక స్థాయిలో ఉప ముఖ్యమంత్రి మంత్రిగా ఎదగలిసిన కాంగ్రెస్ పార్టీలో మనిషి బొత్స సత్యనారాయణ గారు ఇలా ఎక్కడున్నాడు? ఒక ఎమ్మెల్సీగా అతను ఎట్లా మాట్లాడుతున్నాడు, అతని బిహేవియర్ అతనికి జనానికి అర్థమైంది. ఓహో ఇది కూడా చింతపండులో తీసేస్తారు తొక్క, గింజలో తొక్క ఒకటి ఉండేది పీసు, అలాంటి పీసేనని చెప్పి ప్రజలకు అర్థమైంది బొత్స సత్యనారాయణ గురించి. ఈ మధ్య ఏదో ఎమ్మెల్సీ మాధవ్ గారు మాట్లాడుతున్నాడు, ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే కల్తీ జరిగిందని చెప్పి ఈయన 1కి 3 సార్లు బళ్ళ గుద్దుతున్నాడు. అనుకుందాం మాధవ్ గారు, నీకు ఛాలెంజ్. గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఎవరు ఉన్నారండి మాధవ గారు? నువ్వు ఎమ్మెల్సీగా ఎట్లయ్యా 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎమ్మెల్యే నిన్ను కొంతమంది ఎన్నుకుంటే నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. నువ్వు డైరెక్ట్గా ఎమ్మెల్సీ కల నువ్వు డైరెక్ట్ ఎలక్షన్లో పాల్గొనలా. నీకు ఏదో జగన్మోహన్ భిక్ష ఇస్తే ఆ భిక్ష కోసం నువ్వు ఎమ్మెల్యేలో కూర్చొని ఇలా ఆయన గవర్నమెంట్లో జరిగిందన్నప్పుడు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, బటన్లు నొక్కారు. ఈ బటన్ ఎందుకు నక్కలా?
మాధవ్ గారు, ఇది పూర్తిగా ఇప్పుడు నా దగ్గర పంది సోమరు ఉందండి, నేను మర్చిపోయాను. మీరు ఇలా మీరు నాకు మీకు వాయిస్ ఇస్తానని నేను అనుకోలేదు, అన్స్పెక్ట్గా నేను కలిసి మీకు ఇస్తున్నా. కానీ నా దగ్గర పంది సోమరు ఉంది. అది ఎలా ఉండిద్దంటే అసలు ఇడి జనం కనుక్కోలేరు. ఈ దెబ్బ వచ్చినప్పుడు తీసుకొచ్చి చూపిస్తా. మన పామాయిల్ కనుక గడ్డగడితే పామాయిల్ ఒకటి, మన ఇది డాల్డా ఒకటి, ఆవు నెయ్యి కనుక మనం పేరుకుంటే ఎలా ఉండిద్దో పంది సోమరు డిటో అదే రంగులో ఉండిద్దండి. నేను డైరెక్ట్గా మీ ఛానల్కి నేను చూపిస్తాను, బాటిల్లో ఉంది నా దగ్గర. ఇది జరిగింది అనడానికి ఇది నగ్న సత్యం, ఇది ఒక ఉదాహరణ, ఇది నిజం. ఈ నిజాన్ని కప్పిపుచ్చుకోవడం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఒక ప్రతిపక్షాల మీద కానీ ఎవరి మీద అబద్ధం ఆడే ప్రసక్తి అతని దగ్గర లేదు. అతను నిజాయితీగా కరెక్ట్గా ఉంటేనే, మనం ఒక మాట్లాడేటప్పుడు దాంట్లో 99% నిజం ఉంటేనే అతను పబ్లిక్గా మాట్లాడతాయి తప్పితే ఈలకమలగా చిల్లర వాగుడు మాట్లాడాడు. ఈ మధ్య ఇప్పుడే మన కొడాలి నాని గారు హీరో బయటకు వచ్చాడు. ఈయన కమ్మనే కండి, ట్రైను నువ్వు ఎదురు పోయినా నీకే ప్రమాదం, నీకెదురు వచ్చినా నీకే ప్రమాదం అని మా డైలాగులు నువ్వు చూడటం ఏందిరా నాయన. నీకు తల్లి లాంటి పార్టీకి నువ్వు ముందు తల్లి లాంటి పార్టీ తెలుగుదేశంలో 2 సార్లు 3 సార్లు ఆ పార్టీ భోజనం పెట్టింది, ఎమ్మెల్యే చేసింది, తల్లి లాంటిది. ఆ తల్లి పాలు రమ్ముకుతూ నువ్వు ఎక్కడికెళ్ళి ఏం మాట్లాడుతున్నావు అసెంబ్లీలో? నీకు ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు అరే ఒరే ఆ ముండా ఈ ముండా పప్పుగాడ, అరే లోకేష్ గాడ, నిన్న మా డైలాగులు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు కమ్మ పట్టుకు పెట్టావు నిజంగానే అంబటి రాంబాబుని విమర్శించడానికి? ఆయన పరామర్శించడానికి వెళ్ళా, విమర్శించడానికి కాదు. ఎందుకు వెళ్ళా నువ్వు? అసలు కమ్మ పట్టుకైనా ఇది ఆ మాట ఎందుకు? పరామర్శించే తప్పేందండి, వాళ్ళ నాయకుడే కదా. ఎందుకంటే ఆయన తిట్టింది ఎవరిని? ఇతను కమ్మతనేగా. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఎక్కడైనా అంబటి రాంబాబుని కులం ఎత్తి తిట్టారు. ఇవాళకి తిట్టారని చెబుతున్నాడుగా, ఆయన నిన్న కూడా చెబుతున్నాడుగా. అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు. అరే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత, సరే ఆ సబ్జెక్ట్ వదిలిపెట్టండి. అరే కమ్మనా కొడకల్లారా, అరే చంద్రబాబు కమ్మనా కొడక అని నేను అన్నానా అంటే, ఇప్పుడు రాంబాబు నా కొడక అని మేము అన్నావా అంటే సరిపోతుందండి? ఎంత తప్పు అండి రాంబాబు గారు, నువ్వు ఆ మాటలు మాట్లాడతావు. ఇలాంటి నిన్ను ఈ కొడాలని అనేవాడు కమ్మ పట్టకు పుట్టాడేగా గుడివాడలో, ఇతను కమ్మాడేగా. మరి నీ కూతుర్లు ముగ్గురికి కమ్మ సామాజిక వర్గ పిల్లలు ఇచ్చావు. కమ్మాళ్ళు అంత నీచ పరువులైతే నువ్వు ఎందుకు కమ్మరికి నీ పిల్లల్ని ఇచ్చా? నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? ఇది నా ఫస్ట్ పాయింట్. నాకు చెప్పు నువ్వు రాంబాబు గారు. అక్కడికి వచ్చావు కనుక మెరిట్ పీపుల్స్ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు మెరిట్ ర్యాంక్ ఉంటేనే కదా నీ పిల్లల్ని ఇచ్చింది. ఇక్కడ ఎలాంటి సందేహం లేదు. అప్పుడు నీకు కమ్మారు పనికొచ్చారు. నీ రాజకీయ ఎత్తుగడ కోసం, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నీకు ఒక్కడి గుర్తుపెట్టుకోండి అంబటి రాంబాబు గారు, రెడ్డి సామాజిక వర్గంలో ఎవరైనా సరే ఒక్కళ్ళ చేత తిట్టిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎవరెవరి చేత తిట్టిస్తున్నాడు? కాపులు కమ్మారు చేత. వాళ్ళు మొన్నటి దాకా బలైపోయినాడు, కొడాలి నాని వంశీ గారు బలైపోయారు. బీసీ నాయకులు జోగి రమేష్ గారు ఒకరిని పట్టుకున్నారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో నువ్వు ఒకడు దొరికావు, బలిపలుసు అయిపోయావు. నీకంటే కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి మనోహర్ రాయుడు ఉండే కదా, ఆయన ఏనాడైనా తూలి మాట్లాడా? అతను వైఎస్ఆర్ పార్టీగా లేదు. ఎల్లప్రెడ్డి ఎమ్మెల్సీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి మాత్రం పట్టుకున్నాడు, అది వాస్తవం తప్పితే ఎక్కడ అతను నోరు సారి ఏ కులానైనా దూషించాడా? మరి వాళ్ళకి లేని నీకెందుకయ్యా? ఏం చేశారు కమ్మారు కాపుల్ని? ఇవాళ 100%లో 80% కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక పిల్లల్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. వాళ్ళకి భేదాలు లేవు, కులాలు లేవు. మంచితనంతో ఇవాళ నువ్వు కమ్మల్ని ఆ రకంగా తిట్టావు. సోపాని మురళీకృష్ణ ఏ కులం అండి? అతను కాకానే, అతను కమ్మక సమాజ వర్గమే. ఆయాల పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అతని భార్యని అతని పిల్లల్ని ఎలా తిట్టాడండి? చిరంజీవి గారిని కానీ ఏమైంది? ఆయాల వాళ్ళు కాపులేగా. ఆయాల నీ కాపు సమాజ వర్గం నీ నోరు ఏమైంది అంబటి రాంబాబు గారు? నేను అడుగుతున్నా, చెప్పు సమాధానం.
ఏ పార్టీలు వేరయ్యా? నువ్వు ముద్దగడ పద్మనాభం వేరే, ఈ పేరు నాని మీరేనా కాపులు? ఇక సామాన్య మానవుడు కాపు కాదా? వాళ్ళు మనుషులు లేదా? వాళ్ళ శివ రక్తం లేవా? మీ నాటకాలు, మీ డ్రామాలు, మీ స్వార్థం కోసం కాపు సామాజిక వాడుకుంటున్నారనేది నగ్న సత్యం.